హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నెంబర్ సిస్టంలో వచ్చేసి మనం పార్ట్ 1లో వచ్చేసి నెంబర్ సిస్టమ్ న్యూమరల్స్ అంటే ఏంటి, ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, ఫేస్ వాల్యూ అంటే ఏంటి, ఎథ్నిక్ వాల్యూ అంటే ఏంటి, ఇవన్నీ చూసాం పార్ట్ 1లో. అండ్ పార్ట్ 2లో వచ్చేసి వేరియస్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ చూసాం. అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇండిజర్స్ అంటే ఏంటి, ఈవెన్ ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, ఇవన్నీ వచ్చేసి పార్ట్ 2లో చూసాం. అండ్ పార్ట్ 3లో వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూసాం. అంటే లైక్ ఆడ్ ప్లస్ ఆడ్ అయితే ఏమవుతుంది, ఈవెన్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్ అయితే ఏం నెంబర్ వస్తుంది, ఈవెన్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ అయితే ఏమొస్తుంది, ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ అయితే ఏమొస్తుంది, ఇదంతా పార్ట్ 3లో చూసాం. అండ్ పార్ట్ 4లో వచ్చేసి ఇంపార్టెంట్ ఫార్ములాస్, అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అయితే ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అయితే ఏమొస్తుంది, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ ఫార్ములా వస్తుంది, ఇదంతా పార్ట్ 4లో చూసాం. అట్లాగే డివిజబిలిటీ రూల్స్ కూడా పార్ట్ 4లో చూసాం. అంటే డివిజబిలిటీ రూల్స్ అంటే డివిజబిలిటీ రూల్ బై లైక్ 2, 3, 5, 8, 9, 4 అండ్ ఆల్ పార్ట్ 4లో చూసాం. అండ్ పార్ట్ 5లో అంటే ఈరోజు పార్ట్ 5లో వచ్చేసి మల్టిప్లికేషన్ షార్ట్ కట్ మెథడ్స్ చూద్దాం. అంటే మల్టిప్లికేషన్ బై డిస్ట్రిబ్యూటివ్ లా. అంటే a ఇంటూ బి ప్లస్ సి చేస్తే ఏమొస్తుంది, a ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు, అంటే హోల్ బ్రాకెట్ a ఇంటూ బి ప్లస్ a ఇంటూ సి, a ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ బి మైనస్ a ఇంటూ సి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5, 6, 7, 9, 5, 8 ఇంటూ 9, 9, 9, 9, 9, 5 9s 99,999. అది చేస్తే ఎట్లా వస్తుంది అంటే, ఎలా చేయాలంటే ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ ఇంటూ బి ఫామ్లో ఉంది కదా, దీన్ని మనం ఏ ఇంటూ బి మైనస్ సి ఫామ్లో చేసుకుంటే 5,67,958 ఇంటూ 99,999 ఏం రాసుకోవచ్చు, 1,00,000 మైనస్ 1 అంటే ఏ ఇంటూ బి మైనస్ సి ఫామ్లో. అయితే ఫామ్లో ఏంటి, ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి. సో 5,67,958 ఇంటూ 1,00,000 ఏ ఇంటూ బి మైనస్ 5,67,958 ఇంటూ 1 ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి. అది చేస్తే ఇంత వాల్యూ వస్తుంది, ఏ ఇంటూ బి. ఏ ఇంటూ సి వచ్చేసి ఇది. సో అది మైనస్ ఇది చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఇది ఈజీ కదా. అట్లాగే సెకండ్ ఎగ్జాంపుల్ 978 ఇంటూ 184 ప్లస్ 978 ఇంటూ 816. అయితే దీంట్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 978. ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి, అదాన్ని ఏమైనా రాసుకుంటాం, ఏ ఇంటూ బి ప్లస్ సి. 978 కామన్, అది ఏ ఇంటూ బి ప్లస్ సి. 978 ఇంటూ ఏదైనా ప్లస్ చేస్తే 1000, 9,78,000. అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్ బై 5. Put n 0 to the right of the multiplicand and divide the number so formed by 2 power n. For example 9,75,436 ఇంటూ 625. అదేమని రాసుకుంటే 625 అంటే 5 power 4, 5 power 4, 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5 25, 25 5 125, 125 5 625. సో అది చేస్తే ఎంత వస్తుంది వాల్యూ. అండ్ నెక్స్ట్ డివిజన్ అల్గోరిథం. If we divide a given number by another number, then dividend is equals to divisor into quotient plus remainder. Important facts. X power n minus a power n is divisible by x minus a for all values of n. X power n minus a power n is divisible by x plus a for all even values of n. X power n plus a power n is divisible by x plus a for all odd values. మైనస్ ఉంటే ఈవెన్ వాల్యూస్ x ప్లస్ ఏ, ప్లస్ ఉంటే ఆడ్ వాల్యూస్.
And next example, simplify 8888 plus 888 plus 88 plus 8 ఇలా రాసుకుంటాం. ఫస్ట్ బిగ్ నెంబర్, నెక్స్ట్ నెంబర్, నెక్స్ట్ నెంబర్, నెక్స్ట్ నెంబర్ అంతా ప్లేస్ చేస్తే ఇది 8 ప్లేస్ 8 ప్లేస్ 8 ప్లేస్ కాకుండా 1 2 3 4 టైమ్స్ ఉంది కాబట్టి 8 4 32 2 పైన 3 8 3 24 3 27 7 2 8 2 16 plus 2 18 8 1 9. And the second example, 7,15,632 minus 6,31,104 minus 9,874 minus 999. ఫస్ట్ వచ్చేసి మైనస్లో ఉండే నెంబర్ చేసేద్దాం, ఈజీగా అవుతుంది. 6,31,104 మైనస్ 99,874 మైనస్ 999 చేస్తాం. ఫస్ట్ ఈ మైనస్లో ఉండేది అడిషన్ చేద్దాం. ఇది మైనస్లో ఉంది, మైనస్లోనే వస్తుంది అడిషన్ వాల్యూ. 4 4 8 8 plus 9 17 9 plus 1 10 10 plus 7 17 8 plus 1 9 9 plus 9 18 18 plus 1 9 9 9 10 11 1 3 4 6. అయితే ఈ వాల్యూ వచ్చేసి ఇంత వచ్చింది. ఆ దాన్ని ప్లస్లో ఉండే వాల్యూ నుంచి మైనస్ చేద్దాం. చేస్తే 12లో 7 పోతే 5, 12లో 7 పోతే 5, 15లో 9 పోతే 6, ఇట్లా 4లో 1 పోతే 3, 11లో 4 పోతే 7, 73,655 ఆన్సర్. And next example, what value will replace the question mark in each of the following question mark? అదని x అనుకుందాం. x minus 19,36,248 is equals to 16,35,773. ఇదాన్ని ఎట్లా చేస్తాం? అదే ఫామ్లో ఉంది. x minus y is equals to z. అయితే x వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేస్తాం? x is equals to z మైనస్లో ఉన్నది అవతలిపోతే ప్లస్ అవుతుంది కదా. సో అప్పుడు z ప్లస్ 5 చేస్తే x వాల్యూ వస్తుంది. సో ఇది x, ఇది y, ఇది z. z ప్లస్ 5 చేస్తే x వాల్యూ వస్తుంది. సో హియర్ ఆన్సర్ x, y, z. ఇది రెండు యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది. ఇట్లా సెకండ్ ఎగ్జాంపుల్, 9,587 మైనస్ x ఈజ్ ఈక్వల్స్ టు 7429 మైనస్ 4358. ఫస్ట్ ఈ వాల్యూ చేస్తాం, ఈజీ ఉంది కదా. 7429 మైనస్ 4358 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 3071 వస్తుంది. అప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చారు? 9587 కదా. ఆ 9587 మైనస్ 3071 చేస్తే 6516. నెక్స్ట్ వాల్యూ 6516. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, 5793,405 ఇంటూ 9999. దాన్ని ఇందాక చెప్పారు కదా, a ఇంటూ b మైనస్ c ఫామ్లో, a ఇంటూ b మైనస్ a ఇంటూ c. సో 9,999 ఏమని రాసుకుంటాం? 10,000 మైనస్ 1. సో వాల్యూ ఇంత వస్తుంది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, 839478 ఇంటూ 625. అయితే 625 ఏమని రాసుకుంటాం? 5/4. సో 5/4 అంటే 10/2 హోల్ పవర్ 4. సో ఈ వాల్యూ ఇంటూ 10/4/2 కూడా ఉంది కదా, బై 2/4. ఇదంతా డివైడ్ చేసి ఎంత చేస్తే, సింప్లిఫై చేస్తే ఇంత వాల్యూ వస్తుంది.